ఒక మంచి కాఫీ తాగడానికి 10 నిమిషాలు ఎక్కువ డ్రైవ్ చేయాల్సి వస్తుందని ఈ ముగ్గురు ఫ్రెండ్స్ స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు $90 బిలియన్ కంపెనీ అయింది. సో వెల్కమ్ టు థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ డీకోడెడ్ ఇన్ 60 సెకండ్స్. మనం మాట్లాడేది స్టార్ బక్స్ గురించి. ఒక కొటేషన్ ఉంటుంది కదా, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ డన్ ఆస్క్ ఏ లేజీ పర్సన్ టు డూ ఇట్ అని. సో దానికి ఎగ్జాంపుల్ ఇదేనేమో. ఎందుకంటే వీళ్ళు డ్రైవింగ్ టైం తగ్గించుకోవాలని 1971 లో ఒక కాఫీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంత చిన్న మోటివ్ తో స్టార్ట్ చేసిన కంపెనీ ఇంత పెద్ద కంపెనీ ఎట్లయిందో తెలుసుకుందాం. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఫోకస్ ఆన్ క్వాలిటీ. ఈ ఫౌండర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ కస్టమర్స్ కి హై క్వాలిటీ కాఫీ బీన్స్ అండ్ హై క్వాలిటీ కాఫీ ఇద్దామని అనుకున్నారు. ఎప్పుడు కూడా కాస్ట్ కటింగ్ కోసం క్వాలిటీని తగ్గిద్దామని అనుకోలేదన్నమాట. సెకండ్ వచ్చేసి అగ్రెసివ్ ఎక్స్పాన్షన్. వీళ్ళు 5 years లో 165 స్టోర్స్ పెట్టిర్రు. దీనివల్ల వీళ్ళ స్ట్రాంగ్ బ్రాండ్ ప్రెసెన్స్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కూడా ఈజీగా పెరిగిర్రు అనమాట. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటిది అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్. మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్ బక్స్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి కాఫీ తాగేసి వెళ్ళిపోరు. అక్కడ కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటారు. హాయిగా అక్కడ కూర్చొని ఏ మఫినో ఏ కుకీయో ఆర్డర్ చేసుకుంటారు అనమాట. సో దీనివల్ల వీళ్ళకి రెవెన్యూ కూడా ఇంకా పెరిగిందనమాట. వీళ్ళొక వార్మ్ అండ్ వెల్కమింగ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం వల్ల కస్టమర్స్ చాలా ఈజీగా అట్రాక్ట్ అయ్యారు అండ్